దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన 5 రాష్ట్రాల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే కొనసాగుతున్నాయి. బెంగాల్, తమిళనాడులో మాత్రమే అనూహ్యంగా మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. ప్రస్తుతం ట్రెండ్స్ ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో అధికార పక్షం, మరికొన్ని చోట్ల ప్రతిపక్షాలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇక అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న పశ్చిమ బెంగాల్లో బీజేపీ డబుల్ సెంచరీకి దగ్గరలో ఉంది. అధికార టీఎంసీ మాత్రం సెంచరీ స్థానాలకే పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ 106 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఎక్కువ స్థానాలు సాధించిన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా రికార్డు సృష్టిస్తుంది. తమిళనాడులో స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే 56 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక ఏఐడీఎంకే 71 స్థానాల్లో ముందంజలో ఉంది. కేరళలో యూడీఎఫ్ 85 స్థానాల్లో కూడా ఆధిక్యంలో ఉండగా ఎల్డీఎఫ్ 40 స్థానాలకే పరిమితమైంది. అస్సాం, పుదుచ్చేరి, బెంగాల్లో బీజేపీ ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసి దూసుకువెళ్తుంది. దాదాపు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినట్లుగానే ఫలితాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వివికే రావు మనతో పాటు మాట్లాడడానికి అనలిస్ట్ వివి రావు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు మనం వారితో మాట్లాడి తెలుసుకుందాము. వివి రావు గారు చెప్పండి, మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కూడా 5 రాష్ట్రాల్లో జరుగుతున్న ఫలితాల గురించి ఇప్పుడు మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? ఇది ప్రస్తుతము ఇది మన దేశంలో లేటెస్ట్ గా జరిగినటువంటి ఈ ఎలక్షన్స్ యాంటీ ఇన్కంబరెన్స్ ను మనం స్పష్టంగా కనబడతాం. మీరు తీసుకున్నటువంటి 5 రాష్ట్రాల్లో పూర్తిగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలను, అధికారంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టుగా మనకు క్లియర్ గా అర్థమవుతుంది. దాంట్లో భాగంగా ప్రధానంగా బీజేపీ వాళ్ళకి పెద్ద లాభించినటువంటి ఈ ఎలక్షన్, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ మీరు తీసుకుంటే చాలా హోరాహోరీగా వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్ జరిగింది. ఈవెన్ వాళ్ళు తీసుకున్నటువంటి హామీలు కూడా వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు చాలా, వాళ్ళు 1500 ఇస్తా అంటే వీళ్ళు 2000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్ని విషయాలలో వాళ్ళు ఉమెన్ కి ఇవ్వాల్సిన, అంటే మహిళలకు ఇవ్వాల్సినటువంటి భృతి కావచ్చు, లేదా అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి వాళ్ళు అనౌన్స్ చేసిన ప్రతి దాంట్లో కూడా వాళ్ళు ఎక్కువ చేసి అనౌన్స్ చేశారు బీజేపీ వాళ్ళు కూడా. అదే విధంగా అక్కడ మీకు రైతులకు సంబంధించినటువంటి విషయంలో కానీ, లేదా పక్కా ఇళ్లకు సంబంధించిన విషయంలో కాదు, లేదా హెల్త్ కార్డ్స్ విషయంలో కానీ అక్కడ చాలా వ్యత్యాసం, అంటే టిఎంసీ కానీ బీజేపీ కానీ కొంత వ్యత్యాసం కనబడింది. అలాగే అక్కడ కాంగ్రెస్ ఎక్కడ కూడా మనకు దరిదాపులో కనపడని పరిస్థితి మనకు కనబడతాం. సో ఏదైతే ఎంతో కాలం నుండి అధికారంలో ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీలు మొట్టమొదటిసారి ఈసారి మనం చూసింది ఏంటంటే వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు కొంత దెబ్బతిన్న పరిస్థితి మనకి రిజల్ట్స్ లో కనబడతా ఉంది స్పష్టంగా. సో బీజేపీ ఫర్ ద ఫస్ట్ టైం బెంగాల్లో తనదైన శైలిలో ఈరోజు అక్కడ ఒక తన యొక్క గుత్తాధిపత్యాన్ని చాటుకోవడం అనేది ఇప్పుడు రిజల్ట్స్ ఇంకా కంటిన్యూషన్ లో ఉంది. వాళ్ళు మెజారిటీలో ఉన్నారు. డెఫినెట్ గా వాళ్ళ యొక్క ప్రభావం ఈసారి భారీ స్థాయిలో అయితే ఎలక్షన్స్ లో కనబడతా ఉంది. ఓ పక్కన వాళ్ళు గతంలో ఏదైతే ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు తీసేశారని చెప్పేసి వీళ్ళు గొడవ చేస్తున్నప్పటికీ దాని మీద తీసేసిన ఓట్ల పైన ఒక క్లారిటీ అయితే, అంటే ప్రూవ్ చేసుకునే విషయంలో అపోజిషన్ పార్టీ అంటే బీజేపీకి వ్యతిరేకంగా వీళ్ళు ఏమి ప్రూవ్ చేయలేకపోయారు. కంటిన్యూషన్ ఎలక్షన్స్ లోకి వెళ్ళారు. ఎలక్షన్స్ లో సందర్భంలో కూడా వైలేషన్స్ జరుగుతున్నాయనే విషయంలో ఎలక్షన్ కమిషన్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందనేటువంటి అపవాదు మమతా బెనర్జీ గారు 2029 ఎలక్షన్ రోజు తర్వాత 30వ తారీఖు నాడు అలిగేట్ చేసినటువంటి అంశం కూడా మనందరం కూడా మీడియా ద్వారా మనం చూసాము. 2 విషయాలు ఆవిడ ప్రధానంగా ట్వీట్ లో, అంటే సోషల్ మీడియాలో ఉంది. ముఖ్యంగా అక్కడ ఓట్లన్నీ కూడా ట్యాంపరింగ్ గురవుతున్నాయని చెప్పేసి ఒక వీడియో కూడా విడుదల చేసింది. కానీ దాని మీద ఎలక్షన్ కమిషన్ కూడా కౌంటర్ ఇచ్చింది. ఈ వీడియో అనేది ఎలక్షన్స్ లో పోలింగ్ బూత్ లోకి బాక్సులు రాకముందు అక్కడ వాళ్ళు ఏదైతే ర్యాండమైజేషన్ చేయక ముందు వీడియోను వాళ్ళు మిస్యూజ్ చేశారని చెప్తాం. అదే విధంగా అక్కడ ఒక కాన్స్టిట్యున్సీలో కూడా రీపోల్ జరిగాయి కొన్ని బూత్ లో. సో అవి కూడా వాళ్ళు
దానికి కారణాలు కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఏంటంటే అక్కడ కొంతమంది బ్యాలెట్ బాక్స్ల మీద బ్లాక్ స్టిక్కర్లు అంటిస్తున్నారు, కొంతమంది యూజింగ్ ఒక ఇంకు వాడుతున్నారు ఐడెంటిటీ ఆఫ్ ది ఓటర్ గురించి అని చాలా చాలా అలిగేషన్స్ అయినప్పటికీ కూడా మమతా బెనర్జీ గారు ఆ రోజు వర్షం వస్తున్నప్పటికీ మన ఓటు బ్యాలెట్లు మనం కాపాడుకోవాలనేటువంటి ఒక ధోరణి ప్రదర్శించడం కూడా జరిగింది. అవన్నీ కూడా మనం మీడియాలో చూస్తూ ఒక పక్కన ఇప్పుడు రిజల్ట్ చూస్తే ఖచ్చితంగా అక్కడ మళ్ళీ ఆ ప్రాంతం ఏదైతే ఎస్ఐఆర్ ద్వారా 27 లక్షల ఓట్లు తీసేయబడ్డటువంటి ప్రాంతాలు కావచ్చు, లేదా వాళ్ళు పోలింగ్ బూత్ రీపోల్ పెట్టిన ప్రాంతాలు కాకుండా మిగతా ప్రాంతాలు ఏదైతే మమతా బెనర్జీ సంబంధించినటువంటి కంచుకోటలాగా ఉన్నటువంటి ప్రెసిడెన్సీ ఏరియా కలకత్తా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా వాళ్ళ యొక్క ఓటు బ్యాంకు కొంత బీటలు వారినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడతాం. సో ఇక్కడ బీజేపీ రాజకీయ లేదా ఎన్నికల ఎత్తుగడలు కొంతవరకు ఫలించాయనేది మనకు అర్థమవుతుంది. వాళ్ళకి ఒక పక్కన హోరాహోరీగా రిజల్ట్స్ మధ్యలో కొంత జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క గతంలో ఉన్న ఓటు బ్యాంకులు మాత్రం వీళ్ళు కొల్లగొట్టినట్టు, వీళ్ళ యొక్క గుత్తాధిపత్యాన్ని అయితే పెంచుకున్నట్టు బీజేపీ ఇప్పటి వరకు అర్థమవుతుంది. డెఫినెట్ గా వెస్ట్ బెంగాల్లో గతంలో ఉన్నటువంటి దీదీ గుత్తాధిపత్యం అయితే మళ్ళీ ఉండే పరిస్థితి లేదు. అక్కడ ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ వస్తే మాత్రం పూర్తిగా పెద్ద ఎత్తున మార్పులే కనబడే పరిస్థితి అయితే కనబడతాం. అలాగే ఇప్పుడు మీకు తమిళనాడులో చూస్తే కూడా తమిళనాడులో కూడా ఎగ్జిట్ పోల్స్ అందరూ కూడా ఎక్కడ కూడా టీవీకే పార్టీ గురించి పెద్దగా చెప్పిన పరిస్థితి కనబడలేదు, ఎక్సెప్ట్ 1 or 2 ఎగ్జిట్ పోల్స్. కానీ భారీ స్థాయిలో ఈరోజు అక్కడ ఎంత వ్యత్యాసం అంటే అక్కడ గతంలో ఉన్నటువంటి 2 ద్రవిడ పార్టీలను వ్యతిరేకిస్తూ ఈరోజు ఒక టీవీకే పార్టీని పూర్తిగా ప్రజలు ఆదరించడం అనేది ఇది ఒక గొప్ప సౌత్ ఇండియాలో రాజకీయాల్లో ఇది ఒక పెను మార్పుగా మనం చూడవచ్చు. ఏదైతే ఇంతవరకు 2 పార్టీల గుత్తాధిపత్యం మనం చూస్తా ఉన్నాం ముందు చాలా మన స్వాతంత్రం కూడా, కానీ ఏమో మనం ఇక్కడ టీవీకే ఒక విజయ్ అయితే సినిమా యాక్టర్ విజయ్ గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి పార్టీ ఇంత భారీ స్థాయిలో వాళ్ళకి ఆదరణ దొరకడం అనేది ఒక కొత్త సంచలనంగా మనం చూడొచ్చు. ఎందుకంటే గతంలో ఇలాంటి ప్రయత్నమే పవన్ కళ్యాణ్ గారు చేసినప్పుడు ఫస్ట్ టైం ఎలక్షన్ ఆయన సక్సెస్ కాలేదు, సెకండ్ టైం ఆయన అలయన్స్ పెట్టుకున్నాడు. ఆ అలయన్స్ ప్రోత్సహించే ప్రయత్నంలో భాగంగా ఆయన విజయానికి మరి విజయ్ యాక్టర్ కి మరి బీజేపీ కూడా అనుసంధానం చేసిన సమయంలో కూడా విజయ్ కానీ తన సొంత బలంతోనే ఎన్నికలకు వెళ్ళాలనే నిర్ణయం తీసుకోవడం, ఆ నిర్ణయాన్ని అక్కడ తమిళనాడులో ఉన్న మొత్తం ప్రజలందరూ కూడా ఆదరించడం, ఇది ఒక పెను మార్పుగా మనం చూడొచ్చు. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు ఆంధ్ర రాజకీయాలకు చాలా వ్యత్యాసం ఉంది. తమిళనాడు రాజకీయాల్లో హీరోయిక్ గా ముందుకెళ్లడము, మరి తన యొక్క శక్తి సామర్థ్యాలను కోరుకునేటువంటి ఓటర్లు కానీ అన్నటువంటి తన అభిమానులు ధీటుగా స్పందించడం అనేటువంటి ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ మీదనే విజయ్ గారు ముందుకెళ్ళడం, మరి ఇప్పుడు రిజల్ట్స్ కూడా అంతే స్థాయిలో రిజల్ట్స్ రావడం, అది ఆయన సక్సెస్ గా మనం చూడొచ్చు. ఇంకో విషయం మనం చూస్తే కేరళలో కూడా ఈ రోజు అక్కడ ఉన్నటువంటి పినరన్ విజయ్ గత 2 సార్లు వచ్చినప్పటికి కూడా 3వ సారి ఆయన ఆశించినప్పటికి కూడా అక్కడ తన మీద ఉన్నటువంటి వ్యతిరేకత, అక్కడ తన మీద వచ్చినటువంటి అలిగేషన్స్ కావచ్చు, మరి అక్కడ కేరళలో ఎన్డీఎఫ్ ఏదైతే ఇప్పుడు ఎల్డిఎఫ్ కొంత అనౌన్స్ చేసింది, అది 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి, మరి 5 లక్షల వరకు కూడా కొన్ని డివైజెస్ ఇంట్లో ఆదుకుంటామని చెప్పారు. మరి అలాగే ఒక 2 లక్షల కోట్ల వరకు కూడా రైతులను మరి ఇతర అంశాలు పిఎస్యూస్ విషయంలో ఇస్తామన్నప్పటికి కూడా అక్కడ అంతగా వాళ్ళు స్పందించలేదు. కానీ యూడిఎఫ్ ఏదైతే వీళ్ళ మీద ఎలిగేషన్స్ ఏదైతే అకౌంటబిలిటీ విషయం కావచ్చు, మరి వాళ్ళకి అక్కడ సంబంధించినటువంటి వెల్ఫేర్ ఆస్పెక్ట్స్ యూడిఎఫ్ కు ఇచ్చినటువంటి ఆదరణ ఎల్డిఎఫ్ కి ఇవ్వకపోవడం అనేది ఇక్కడ గమనార్హం. మరి ఇప్పుడు ఆ విషయంలో కూడా అక్కడ కేరళలో ఆ వ్యత్యాసం పూర్తిగా మనకు కనబడతాం. సో డెఫినెట్ గా ఈ ప్రధానంగా ఈ 3 రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు, వీటి యొక్క ప్రభావం పూర్తిగా దేశ ఎన్నికల మీద, దేశ రాజకీయాల మీద పడుతుంది. కాబట్టి ఈ 3 వ్యవహారాలలో కొంతవరకు అక్కడ ఉన్నటువంటి గుత్తాధిపత్య దూరంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా
యాంటీ ఇన్కంబరెన్స్ అనేది స్పష్టంగా కనబడతా ఉంది. దీంట్లో ఓవరాల్ గా కేంద్రంలో ఉన్నటువంటి రెండు రాజకీయ పార్టీలలో బీజేపీ కాంగ్రెస్ లో బీజేపీ బలపడ్డట్టుగా మనకు, ఎందుకంటే వాళ్ళు సౌత్ లో వాళ్ళు చాలా తీవ్రంగా వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. బెంగాల్లో వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం ప్రయత్నం చేస్తున్న సందర్భంలో బెంగాల్లో సక్సెస్ అయ్యారు. మరి ఇప్పుడు విజయ్ హీరో మరి రేపు తనకు వచ్చిన రిజల్ట్స్ ని బట్టి సొంతగా ఆయనకు మెజారిటీ వస్తుందా, లేకపోతే తన బలం కోసం ఎటు మొగ్గు చూపుతాడు కాంగ్రెస్ దిక్క మరి అనేది మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. అదే విధంగా ఇక్కడ మరి మనం చూస్తున్నా అంటే బీజేపీకి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది అనుకున్నారు. ఇప్పుడు చూస్తే మనము అంటే ఫలితాలు తారుమారు అయ్యాయి. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మొన్న మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత వాళ్ళ యొక్క పార్లమెంట్ సీట్లు తగ్గిన విషయం వాస్తవం. అయితే అదే దాని ప్రభావం ఉంటుందేమో అనేటువంటి ఒక ఆలోచన, ఎందుకంటే మూడోసారి బీజేపీ రేపు 2029లో ఎన్నికలకు పోయే ముందు యాంటీ ఇన్కంబరెన్స్ ఉంటదేమో, నిన్నటి జరిగినటువంటి యుద్ధాల ప్రభావం కావచ్చు, లేదా నిన్నటి ఇప్పుడు మార్కెట్ ఎకానమీ విషయంలో కావచ్చు, లేదా పెట్రోల్ డీజిల్ కావచ్చు, లేదా ఇతర అంశాల మీద గ్యాస్ కావచ్చు, వీటి యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుందేమో అనేటువంటి ఒక భావన ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలు బీజేపీకి యాంటీగా వాళ్ళు భావించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎలక్షన్స్ లో కూడా బీజేపీ అపోజిషన్ లో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బీజేపీ మీద అంతగా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అయితే కనబడడం లేదు. బీజేపీయే లాభపడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. వాళ్ళు మా వెస్ట్ బెంగాల్లో కావచ్చు వాళ్ళ ఓట్ బ్యాంక్ పెరిగింది, మరి తమిళనాడులో కూడా వాళ్ళ ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. కేరళ వచ్చేసరికి వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళకి యాక్సెస్ లేదు కాబట్టి సో డెఫినెట్ గా ఓవరాల్ గా బీజేపీ అయితే లాభపడుతుందని మనం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వివి రావు గారు.